తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకే వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి సంబంధం లేని హెరిటేజ్ సంస్థను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి విజయ చంద్రన్ ఫేస్ టు ఫేస్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కంటే ఎక్కువగా తిరుపతి లడ్డు మీదనే ఎక్కువ చర్చ జరుగుతోంది, గందరగోళం జరుగుతోంది. ప్రధానంగా చూస్తే శాసన మండలిలో బడ్జెట్ మీద చర్చ కంటే లడ్డు మీదనే ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. వారిని అడిగి తెలుసు. లేదు, మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలకి జవాబుదారీగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా మా ప్రభుత్వం యొక్క పాలసీ. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారు, వచ్చినటువంటి కౌన్సిల్లోనేమో అక్కడ సంబంధం లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి దాన్ని ఇష్యూ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదంలో నెయ్యి అనేది చేయకుండా కొన్ని కెమికల్స్తో తయారు చేశారనేది ఏదైతే మనకి సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ వాళ్ళు చెప్పారు, అలాగే గతంలో ఏదైతే ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇవాళ ప్రభుత్వం మీద ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ హెరిటేజ్ని తీసుకొచ్చారు. అసలు సంబంధం లేనటువంటి ఇందాపూర్ అనే దాన్ని తీసుకొచ్చి దాని మీద డిస్కస్ చేయాలని చెప్పి అనవసరమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి జగన్మోహన్ రెడ్డి చేస్తారనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ వ్యవస్థ అంతా చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ లడ్డు వ్యవహారం ఇవన్నీ చూస్తే టోటల్ గా ఈ హెరిటేజ్ వరకు వెళ్తా ఉంది. ఇప్పుడు ఈ డైరీ డాన్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పేరు నాని చెప్తున్నారు మీ ప్రత్యర్థి. మరి ఎలా చూస్తారు దీన్ని? అసలు వాళ్ళకి జనమే చీకొట్టి చిత్తుగా ఓడగొట్టారు. ఇంకా సిగ్గు లేకుండా వచ్చి ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందుట్లో హెరిటేజ్ 33 సంవత్సరాల హిస్టరీ ఉంది. క్లియర్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకని దాన్ని పదే పదే తీసుకొస్తారంటే జగన్మోహన్ రెడ్డి దొంగ అన్నట్లుగా మాట్లాడుతున్నది అందరికీ తెలిసిందే. ఇవాళ అతను చేసినటువంటి కార్యక్రమాలు అతను సామాన్యమైనటువంటి కార్యక్రమాలు చేయలే. గతంలో సూట్ కేసు కంపెనీలు చేసిన, గాలి జనార్దన్ రెడ్డి కార్యక్రమాలు చేసిన, రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా దోచుకుని ఐఏఎస్ ఆఫీసులని జైలు పాలు చేసిన ప్రతిదీ కూడా బుకాయించుకుంటూ బయలుదేరాడు. దారుణంగా అన్ని రంగాల్ని, ఒక్క రంగం కాదు, ఎక్సైజ్ పాలసీలో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, చివరికి రెవెన్యూలో దోపిడీ, ప్రతి దాన్ని కూడా ఒక దోపిడీగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ ప్రజా సమస్యల గురించి, ఎందుకంటే 151 నుంచి 11 సీట్లకి ప్రజలు దిగజారు చేశారు. ఇవాళ ఇంకా అతని పోకడ గాని నైజం గాని ఎలా ఉందో ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో సున్నాతో ఉంటాడనేదానికి ఎటువంటి అనుమానం లేదు. ఇది మొత్తానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువగా లడ్డు గురించి మాట్లాడాల్సిన పరిస్థితికి వస్తే వాళ్ళు ఎక్కువగా దాన్ని సభ్యులు రచ్చ చేస్తారని చెప్పేసి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో విజయచంద్రన్, విజయవాడ.